ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా గుంటూరులో సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంలో జనవరి 26వ తారీఖున సూటిగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ప్రశ్నించడం జరిగింది. మీరు పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా డిఎస్సిని రిలీజ్ చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమైంది? ఇప్పటి వరకు కూడా ఒక్క ఆ ఉద్యోగం కూడా మీరు అవ్వలేనటువంటి చేతగాని ముఖ్యమంత్రిగా ఉన్నారు అని చెప్పి ప్రశ్నిస్తే ఏదో హడావుడిగా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలారెడ్డి గారికి భయపడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువతలో స్పందన చూసి మరి వ్యతిరేకత వస్తూ ఉందని చెప్పి జనవరి 31వ తారీఖున స్టేట్ గవర్నమెంటు నిజంగా 6100 పోస్టులు అనౌన్స్ చేస్తూ డిఎస్సి రిలీజ్ చేయడం జరిగింది. దానిపైన ఫిబ్రవరి 3వ తారీఖు వరకు కూడా ఎటువంటి వివరణ కూడా అభ్యర్థులకి ఇవ్వకుండా కేవలం ఫిబ్రవరి 4వ తారీఖున అందులో 4000 పోస్టులు స్కూల్ అసిస్టెంట్స్ కోసం, అదేవిధంగా 2000 పోస్టులు సెకండ్ గ్రేడ్ టీచర్స్ కోసం వివరణ ఇస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. పైగా వీళ్ళు ఇచ్చేటువంటి వివరణలో ఎంత డొల్లతనం ఉందంటే, కంటి తుడుపు చర్య ఉందంటే 1725 పోస్టులు మాత్రమే దాంట్లో ప్రకటించారు. ఆ ప్రకటించినటువంటి 1725లో కేవలం మొత్తం 1646 పోస్టులు మొత్తం కూడా కర్నూలు జిల్లాకే కేటాయించి మిగిలిన జిల్లాలన్నిటికీ కూడా ఏ మాత్రం అభ్యర్థులకు అవకాశం లేకుండా చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. ఈయన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనుకుంటున్నాడా? కేవలం కర్నూలు జిల్లాకి మాత్రమే డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలనుకుంటున్నాడా? ఇది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి వెంటనే వివరణ ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఈ రోజున డిఎస్సి అభ్యర్థులు నిన్నటి నుంచి కూడా ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఒక్కసారి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసి నిరసన కార్యక్రమాలు చేస్తుంటే ఆడపిల్లలను కూడా చూడకుండా ఆడపిల్లల పైన పోలీసుల చేత దాడి చేయించి ఒళ్ళంతా హోనం చేసినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈ రోజున లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒక్కసారి గమనించాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజునే ఈ డిఎస్సి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయానికి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవ్వక ముందు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్కి ముందు మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. ఎలక్షన్స్ అయిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇమీడియట్గా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కార్యాచరణ కూడా రూపొందిస్తూ ఉన్నారు. త్వరలోనే తెలంగాణలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించబడటం జరిగింది. అదేవిధంగా మీరు యువతకు ప్రత్యేక హోదా విభజన హామీని తెచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి ఓదరగట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున యువతను ఎందుకు ఈ విధంగా హింసిస్తూ ఉన్నాడు, వాళ్ళ ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని చెప్పి అడుగుతూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ రోజున యువత అందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి డిమాండ్ చేస్తూ ఉంటే లాఠీలు దులిపించి వాళ్ళ పైన కేసులు పెట్టించి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది మంచి విధానం కాదు ముఖ్యమంత్రి గారు అని చెప్పి తెలియజేస్తూ మా ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఈ డిఎస్సి అభ్యర్థులకి అండగా ఉంటారు అని చెప్పి వాళ్ళు చేసే నిరసన కార్యక్రమాల్లో వాళ్ళకు మద్దతుగా ప్రత్యక్షంగా పాల్గొంటారు అని చెప్పి హామీ ఇస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే మీరు హామీ ఇచ్చిన విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లక్షలాది యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తాము.